హలో సార్ సార్ వచ్చాను సార్ సుమా గారి సెట్లో ఉన్నానండి బాబు. హలో ఆగండి సార్. హలో సెట్ మాట్లాడుతుంది. సెట్ మాట్లాడడం కాదు, కొంచెం చూడండి. ఒక్కసారి ఈయన ఎవరో వచ్చారు టైంకి. సార్ మీరేంటి సార్ లాయర్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ సుమా గారి సెట్లో. వెళ్ళిపోయా లాయర్ కాదు, ఇక్కడ స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ అంటే ఇదేదో అయి ఉంటుంది. సో అది కాదు సార్, నేను సుమా గారిని కలవడానికి వచ్చాను. దానికంటే ముందు నాకు డౌట్ సార్, చిన్న డౌట్ సార్, అది అడిగేస్తాను ప్లీజ్. ఏం లేదు సార్, మీరు ఏమన్నారు టీసీ కదా, అంటే మీరు ఎంత స్మాల్గా ఉన్నారు, నాలాగా టాల్గా ఉన్న వాళ్ళని ఎలా ఇస్తారు టికెట్స్ అని? ఇప్పుడు ఓకేనా? ఇలాగే ఇస్తాం సార్. నాకంటే టాల్ అయిపోయారు సార్ మీరు. అందుకే అప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు టికెట్? తీసుకోలేవు. సుమా లేరు, ఎవరు లేరు, పోయా పో. డైరెక్ట్గా సెట్లోకి వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారండి. అసలు నువ్వు ముందెంత, నువ్వు మ్యాన్ ఏం కావాలి? ఫస్ట్ నా ప్రాబ్లం ఏంటి సార్, నేను ఏంటంటే సుమా గారు లైవ్ అన్నారండి. అదే కదా నీకు, అదే నీ ప్రాబ్లం అదే కదా. సరే నేను ఇంకేం చెప్పలేదు సార్ మీకు. చెప్పేది నీకు లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక క్రికెట్లో ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? ఒక ఓవర్లో ఒకటే బాల్ ఉంటుందండి. మరి దాన్ని 6 సార్లు ఎందుకు వేస్తారు? అది ఎవరు చెప్పలేదండి నాకు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం చెప్పాలన్నా నేనే చెప్పాలి. ఫస్ట్ టైం ఆన్ ఈటీవీ ప్లస్ ఈ జంక్షన్. నోబడీ లైవ్లో లైవ్ కావాలంటే చూడండి, అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది, మా సెట్కి రావచ్చు. అందుకని పాపం నోబడీ లైవ్ని చూడండి. సో సుమా గారు ఒకసారి షో గురించి కూడా కొంచెం ఏమన్నా. షో గురించా? షో గురించి ఏం చెప్పాలి? ఏదో చెప్పండి. షో గురించి ఏం చెప్తాం మాస్టర్? అంటే మీ స్టేషన్ ఉంటుందా? మాది ఒక ఈ జంక్షన్. ఓకే, ఇది మా తాతగారి వారసత్వంగా నాకు వచ్చినటువంటి జంక్షన్. ఇక్కడే మేము షోలు అవి చేస్తూ ఉంటాము. ఇక్కడ పెద్దగా ట్రైన్లు రావు, సెలబ్రిటీస్ మాత్రం వస్తూ ఉంటారు. నేను వచ్చాను ఇప్పుడు, అంతేనండి మీరు చెప్పేది. నువ్వు సెలబ్రిటీ. ఒకసారి బాగుంది సార్. గుజ్జు సో ఈటీవీ ప్లస్ లో ఫస్ట్ టైం మేమందరం టీమ్ గా కనిపించబోతున్నాము. ఓన్లీ ఆన్ ఈ జంక్షన్, ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. సో సుమా గారు కూడా చెప్పేశారు, నా లైవ్ లో ఆన్సర్ చెప్పండి, వచ్చేయండి.